కలియుగం, త్రేతాయుగం శ్రీరామచంద్ర ప్రభు, రావణాసురుడు రాక్షసుడు, అలా 10 తరంలో రాక్షసుడు. ఇక్కడ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా నేను ఒక్కరించలేనంటే వాట్ డస్ ఇట్ మీన్? ఒక్కరించలేనానే నా కార్యకర్తల కొరకు ఏదైతుందో నేను నిలబడేటువంటి ఒక బాధ్యత నాకు లేదా? నా కార్యకర్తల హక్కులను కాపాడటానికి కొరకు నిలబడాల్సిన బాధ్యత నాకు లేదానే? నేనేమైనా వాళ్ళ కోసం ఏ త్యాగం చేయడానికి సిద్ధపడనే? నీకెందుకు ఎక్కడ నా పార్టీ గురించి, నా కార్యకర్తల గురించి? ఇంకో చిత్రం నేనైతే నేను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఇవి ఫామ్ లోన్స్ ఉన్నారా? ఇది ఎక్కడికి వెళ్ళొచ్చిన కదా? ఇదే ఫామ్ లోన్స్ ఉన్నారా? టికెట్ కావాల్సిన ఆశాభావం ఏదైతే ఉందో ఇది తీయండి అని చెప్పాలి. మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే మాకు ఇవ్వలేదు, మా పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నోటీసులో లేదు. వేరే ఎక్కడ కూడా ఉన్నట్టు కనబడుతుంది. ఫామ్ పంపింది ఆశాభావం లేదంటే ఉదయం దరఖాస్తు చేసుకుంటుంది. ఇదే ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటారు మీరు? కాంగ్రెస్ పార్టీ నిబంధనలు లేవానే? ఇవి దృష్టికి వచ్చింది నాకు తెలియదు. అన్న కాంగ్రెస్ ప్రజలు గెలిపిస్తారే, కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమిష్టి కృషి గెలుపు. తప్పని మీరేం తప్పనుకుంటున్నారు కాదే. ఆయన కాంగ్రెస్ పార్టీ విభేదిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నాకు నచ్చిన గెలిపించుకుంటాను. గెలిపించుకోమని ప్రయత్నం తీసుకోమను. నేను దాన్ని తప్పంటలేదు. నా హక్కు ఆయన ఇప్పుడు నా పార్టీ కాదన్నప్పుడు ఆయన అభిప్రాయం నేనేమైందే కాదంటాను. నా పార్టీ నాది అని అన్నప్పుడు ఆయన అభిప్రాయం ఏంటంటే ఆయన ఇష్టం బాబు. ఆయన ఎవరి పోటీ ఇవ్వడం ఆయన ఇష్టం. నేను ఆయన అడుగుతాను కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నాగా నేనైతుందో నేను నాకు అనుకూలంగా ఉన్నోళ్ళు నేను వాళ్ళని గెలిపిమని చెప్తా. తప్పు ఉందా? చెప్పుకోమను. అంటే మీకేమో నాకు తప్పుగా అనిపిస్తుందా? అంటే అక్కడ ఇవాళ ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎంఐఎం ఉంది. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు, ఎంఐఎం ఉంటుంది. ప్రజలు ఏం కోరుకుంటారు? కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుకుంటాం, ఎంఐఎం గెలిపించాలని కోరుకుంటాం, కాంగ్రెస్ గెలిపించాలని కోరుతాం. మీరు ఆయన కోరుతాడు నాకు తెలియదు, ఆయన కోరుతాడు నాకు తెలియదు బాబు. ఆయన అభిప్రాయం మీద చెప్పడం నేనే పోయి. అరే అనుకూలం అంటే ఇంకా నేనేమంటా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉందా, ఎంఐఎంని గెలిపిమంటావా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నవాడిని పెట్టరా? అరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తుంది. మీ ప్రజాభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓటేమని చెప్తాడు. రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తున్నదో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓటేమని చెప్తాడు ఆయన. ఆయన వేరే చెప్పాడు. థ్యాంక్ అరే ఆయన ఎవరే? నువ్వు ఆయన బీఫామ్ నాకు బీఫామ్లు మాకు నిర్ణయం చేస్తుంది. ఆయన ఎవరే? ఆయన గురించి మాకెందుకు అడుగుతావు నువ్వు? ఆయన ఎవరు? ఆయన పార్టీకి ఏం సంబంధం? ఆయన
ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అంటున్నా నేను. ఆయన చెప్తున్న కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదని నువ్వెందుకు అంటగడతావు? అని నేను కాకుండా అఫిడవిట్ ఇచ్చిండు, ప్రమాణ పత్రం, ఆయన ప్రమాణ పత్రం ఇచ్చిండు. నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా, నాకు బీఆర్ఎస్ పార్టీ కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రభుత్వానికి మాత్రమే ఏదైతుందో నచ్చిన అంశాలు మద్దతు చెప్తున్నాను. నువ్వు ఆయన అనేది తిరుగుంటావు, ఆయన నాకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి చెప్పుకొని తిరుగుతుంటే నువ్వు దానికి కొత్త వాచి చేయబడుతుంది. అదే ఆందోళన, అందుకని ఇది మాట్లాడుతున్నా నేను గిట్టుబడి మంచిది కాబట్టి ఇది ఎవడు అని అడుగుతున్నా నేను, ఇది ఎవడు అని అడుగుతున్నా నేను. ఇది వస్తే మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావాలి, మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడికి రావాలి. ఇది వస్తే ఇది ప్రింటింగ్ ప్రెస్ దొరికేది కాదు. ఇది అంటే మీరు గమనించండి దయచేసి. ఏదైతుందో పోరాటం ఏదైతే దీక్షతో ఏదైతుందో ఎన్నడూ కూడా ఏదైతుందో నాకు అభివృద్ధి జరిగింది. జరగదు. కేసీఆర్ గారు 70 కోట్లు వెళ్ళిపోయారు పక్కా అనమాట. నాకు తెలియదు అంటున్నా. ఆనాటికి వెళ్ళి ఈనాటి వరకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కొరకు ఆలోచన విధాల కొరకు కట్టుబడి ఉన్న నాయకుడు అయితే పట్టునేను శాస్త్ర మండలి అందరూ తెలిసే. సరే, ఆనాడు అదృష్టం నాది, రాజకీయాలకు అతీతంగా నాకున్నటువంటి రాజకీయ అనుభవం ఇటువంటి చోటు ఉండాలి శాస్త్ర మండలి అని చెప్పి నాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఏకైక శాసనం ఎందుకు చెప్తున్న ఈ సంగతి అంటే నాకు ఏ యాంటీ డిఫెక్షన్ రావడం రాదు. నాకు ఏ యాంటీ డిఫెక్షన్ అర్థం రాదు. యాంటీ డిఫెక్షన్ 2/3 ఆఫ్ ది స్ట్రెంగ్త్ డిఫెక్ట్ అవుతే ఫిర్యాదు చట్టం అర్థం రాదు. 2/3 ఆఫ్ ది స్ట్రెంగ్త్ నేను ఉన్నాను ఒక్కని, నాకేం చట్టం లేదు కదనే. కానీ నైతిక వీళ్ళు మారల్స్ ఎథిక్స్ ఇది మనం నరుపుతామని చెప్పాను. నేను ఏం మాట్లాడి మీరు అందరికీ ముందర సాధు నీ త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు ధర్మం కొరకు న్యాయం కొరకు ఏదైతుందో ధర్మరక్షణ రావణాసురుడు 10 తలలు నరికిండు. వీళ్ళ కలియుగం భారత రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఏదైతుందో నేను ఒక్క తాగా ఇంతే ననిగా ఉన్నాను. ఇప్పుడు పోయి నది రోజు మీద ఉందా వీళ్ళు? అరే ముందే 60 ఫీట్ మార్కోటి ఏంటారు ఆయన ఎవరి రాజ్యాంగంగా తెలుస్తుంది. రోడ్డు అతిక్రమించి నిర్మాణం చేయకూడదు సంగతి మాకు తెలుస్తుంది. ఒక 2 చిన్న పాప నిరుపేద వర్గాలు ఏదైతున్నదో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను ఇయ్యాలని చెప్పని ఎమ్మెల్యే గారు చెప్పిందని చెప్పండి, నేను చెప్పిన మంత్రి గారు చెప్పిండ్రు. 2 ఇళ్ళు అంటే 5 లక్షలు 10 లక్షలు డబుల్ బెడ్రూమ్. అది చంపైపోయి ఏదైతుందో ముందు పెరుగుతుంది. గమనించండి అన్న. అంటే నేను ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం ఇది కూడా ఒక కారణం. ఏదైనా రోడ్డుకి వెళ్ళి పుట్టరాజస్వామి రోడ్డు యొక్క ప్రాధాన్యత గుర్తిందా. ఇది కేవలం ఈ 4 వార్డులకు సంబంధించింది కాదు. ఏదైనా జగిత్యాల పట్టణానికి 50 రోడ్డు మనం ప్రధానంగా భావిస్తామో అక్కడ బైపాస్ రోడ్, ఇక్కడ ఈ రోడ్. ఈ ప్రత్యేక ఒక 10 వాడగట్లే కానీ అంతర్గామ కానీ అందరికి ఏదైతుందో ఇది